పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా బాగా వేయించుకోవాలి. నిమ్మకాయలు ఇలా పచ్చి ఇప్పుడు ఇందులో పప్పు వేస్తాను. కలుపుకున్నాం. ఇంకా తిరగవాతకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. ఇది కూడా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నాం. ఇది కొత్తిమీర ఎంత వేసుకున్న నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ పిండుకుంటున్నా. నేనైతే 2 కాయలు పిండుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు తినే పులుపుని బట్టి మీరు 2 కాయలు పిండుకుంటారో మీ ఇష్టం. మీరు తినే పులుపుని బట్టి 2 కాయలు పిండుకుంటారో 3 కాయలు పిండుకుంటారో మీ ఇష్టం. నేనైతే 2 నిమ్మ పండ్లు పిండినా. మీ ఇష్టానికి తగ్గట్టు మీ ఇష్టానికి తగ్గట్టు పులుపుని మీ ఇష్టం వచ్చినట్లు పిండుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే 2 నుంచి 3 వరకు పిండుకోవచ్చు, లేదా 4 అయినా పిండుకోవచ్చు ఫ్రెండ్స్. మేము పులుపు ఎక్కువ తినాం కాబట్టి 2 దీన్ని పిండుకున్నాం. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుంటున్నాం. లెమన్ రైస్ ఫ్రెండ్స్, ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇష్టానికి తగ్గట్టు పులుపు పిండుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు నేను చేస్తే మాత్రం నేను లెమన్ రైస్ ఎక్సలెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీ యమ్మీ లెమన్ రైస్. నేను చేసే లెమన్ రైస్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే ట్రై చేసి కమెంట్ పెట్టండి ఎలా వచ్చింది.